నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తారీఖు నాడు నోటిఫికేషన్ జారీ చేయడానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి అనేక గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలలో మరి సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలని ఆయా పార్టీల నుంచి కూడా సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలో కూడా యువత ముందుకు వచ్చి మరి చదువుకున్నటువంటి వ్యక్తులను, ఈ సమాజం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు మరి సర్పంచ్ కుర్చీని అప్పజెప్పాలని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, మరి అనేక మంది నిరుద్యోగులు, యువత, మరి ముఖ్యంగా యువత కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడిపోవడానికి ముఖ్య కారణం మరి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఇచ్చింది నిరుద్యోగులు, యువకులు. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ ఉంటుందని కూడా యువత అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అపోజిట్గా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది యువకులే. అంటే ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నామంటే, రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలో కూడా యువత బాగా యాక్టివ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాం. గ్రామాలలో అనేక గ్రామాల, తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలలో ఇప్పటికీ దొరల పాలన ఉంటుంది. అంటే దొరల పాలన ఏ విధంగా ఉంటుందంటే, దొర మనిషి సర్పంచ్ నిలబడతాడు, కానీ వాడెప్పుడు సర్పంచ్ ఉండడు, వాడెప్పుడు ఆ సర్పంచ్ కుర్చీ మీద కూర్చున్నట్టు కూడా ఫీల్ కాదు. ఆ సర్పంచ్ సీటు మీద ఒక బొమ్మలాగా దొర మనిషి కూర్చుంటాడు తప్ప ఆ కుర్చీ వెనుక మొత్తము ఆడే నాటకం దొరదే. కాబట్టి అట్లాంటి పాలనను విముక్తి చెందడానికి మరి గ్రామాలలో ఒక సర్పంచ్ చేయవలసిన పనులు, మరి విద్య, వైద్యం, గ్రామ అభివృద్ధి పనుల గురించి వీటిపైన బాగా ఫోకస్ ఉండి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకోవాలని కోరుకుంటున్నాం. మరి అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్ క్యాండిడేట్లకు 2 పిల్లలకు మాత్రమే అవకాశం, అంటే 2 పిల్లలు ఉన్న వ్యక్తులే నామినేషన్ ఇవ్వడానికి, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హత ఇచ్చారు. కానీ ఇప్పుడు రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలో 3 పిల్లలున్నా, అంటే సంతానం 3 ఉన్నా కూడా సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి మొన్ననే సిద్ధం చేసింది, అంటే ఛాన్స్ ఇచ్చింది అర్హతగా. కాబట్టి యువత కూడా, అంటే 3 పిల్లలు ఉండి కూడా చాలా మంది యాక్టివ్గా రాజకీయంలో చేస్తున్నటువంటి అనేక మంది వాళ్ళకు కూడా ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది. కాబట్టి కాకపోతే మొత్తానికి ఏంటంటే, ఏదైతే అసెంబ్లీ ఎన్నికలో ఏ రకంగా అయితే మార్పు కోరుకుంటారో, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలో కూడా యువత, మరీ ముఖ్యంగా యువత కూడా పాల్గొని ఒక మంచి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో చాలా డామినేట్ ఉంటుంది. దొరల అహంకారం, దొరల మూకుమ్మడికి, దొరల ప్లానింగ్లకు, మరి అలాంటి దొరలకు అప్పచెప్పకుండా బడుగు బలహీన వర్గాలకు ఛాన్స్ ఇచ్చేటట్లు చూడండి. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కేటాయించింది బీసీలకు, చాలా గ్రామాలలో బీసీ అభ్యర్థులుగానే వచ్చే అవకాశం ఉంది. సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అట్లాంటి ఆ బీసీలలో కూడా దొర దగ్గర మోకరిల్లుతున్న ఆ బీసీలను అయితే గెలిపేయకండి, ఇది మాత్రం చెప్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులలో పేదలు, దొరలలో కూడా పేదొరల కోసం పోరాడే ఒక మంచి నాయకుడికి, మంచి అభ్యర్థికి, ఒక మంచి వ్యక్తికి సర్పంచ్ సీటు అప్పజెప్పే అవకాశంగా గ్రామ ప్రజలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో అనేక అసెంబ్లీ స్థానాలలో అయితే మనం అంటే చాలా మటుకు దొరల రాజ్యమే ఉన్నది. కాబట్టి దొరల దగ్గర మోకరిల్లుతున్నటువంటి అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ కుర్చీ అప్పజెప్పకండి. దయచేసి మన గ్రామం కోసం, మన అభివృద్ధి కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఇంట్రెస్ట్ ఉన్న, మరీ ముఖ్యంగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు, గ్రామంలో
మరి ప్రతి గ్రామం మీద పట్టున్నటువంటి వ్యక్తులకు ఎక్కడి నుంచో ఎవరో ముక్కు ముఖం తెలియని అమాయకులను తెచ్చి ఒక డబ్బు ఉన్నదని అది ఉన్నదని ఎంబడి తెచ్చి మరి గ్రామాలలో దొరలు నిలబెడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తులకు అస్సలు ఛాన్స్ ఇవ్వద్దని నేను ముఖాముఖి చెప్తున్నా. ఎందుకంటే మనకు 5 ఏండ్ల పాలన అనేది చాలా మంచిగా ఉండాలి. దొరల దగ్గరికే మళ్ళీ రాజ్యం పోతే దొరలు మళ్ళా వాని బానిసలాగా కుర్చీ మీద కూర్చునబెట్టి మొత్తం మేలేది మొత్తం దొరనే. ఆనికి అక్కడ ఆ దొరకి ఎవడు మాటింటాడో వానికే పనులు చేసే అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఈ సర్పంచ్ అబ్బాయి ఎక్కడ సిగ్నేచర్ పెట్టాలంటే అక్కడ సిగ్నేచర్ పెట్టాలి. సో ఆ విధమైనటువంటి పాలన జరగొద్దంటే ఒక మంచి యువకునికి, యువత దయచేసి రాజకీయాల్లోకి రండి, మార్పు కోరుకోండి. ఈ సమాజాన్ని మార్చే ఛాన్స్ మరొక్కసారి యువతకు వచ్చింది కాబట్టి యువత అందరూ కూడా యాక్టివ్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా పాల్గొని ఈ సమాజాన్ని, ఈ సొసైటీని మార్చాలని కూడా మేము కోరుకుంటున్నాం.